మాతృదేవోభవ. మన తల్లి తరువోజ మన మనఃపూజ మన జన్మమునగామె మధుమాధవీజ. మన తల్లి పద్యము మధుర ఖాద్యము మాతృనైవేద్యము మన జీవితము. మన తల్లి అంకము మధుర సాశయము మన దేహమాయుడిన్మనెడు పద్మము. మన తల్లి చిత్తము మధుర గీతము మన తెలుగు పొత్తము మారు పటము. మన తల్లి తరువోజ మన మనఃపూజ మన జన్మమునకామె మధుమాధవీజ. మహారణంలో కూడా మానవత్వం ఎలా పరిమళిస్తుందో మనకి రుజువు గావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం అశ్వమేధ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1769వ భాగానికి స్వాగతం పలుకుతాం. అర్జునుడు మరో పరీక్ష ఎదుర్కోబోతున్నాడు. ఆశ్చర్యకరంగా మణిపుర దేశ రాజధానిలో ప్రవేశించాడు. పరిపాలించేవాడు బభ్రువాహనుడు. అతని తల్లి చిత్రాంగద, స్వయంగా అర్జునుని భార్య. బభ్రువాహనుడు కొడుకు. ఎప్పుడో అరణ్యవాసానికి ముందు కథ. చామకూర వెంకటకవి దాన్నే విజయ విలాసమని ముచ్చటగా 3 రాత్రులు 3 శోభనాలు చేశాడు. 3 ఆశ్వాసాలతో విజయ విలాసం అని. అందులో ఒకరు ఉలూపి, ఇంకొకరు చిత్రాంగద, 3వ వారు సుభద్ర. సవ్యసాచినింద్రోపల రోచి జ్యోతి తలయోచెనులోచి రసోచితంబుగన్. ఎంత అందమైన పద్యాలు వస్తాడో జామకూర వెంకటకవి. సవ్యసాచినింద్రోపల రోచి జ్యోతి తలయోచెనులోచి రసోచితంబుగన్. అర్జునుడు తపస్సు చేసుకుంటూనే అంత అందంగా ఉన్నవాడు అది తల ఊపిందట. ఆ తలని ఎంత ఊపాడు చామకూర వెంకటకవి అంటే సవ్యసాచినింద్రోపల రోచి జోచి తలయూచెనులోచి రసోచితంబుగన్ అని రాస్తారండి. పద్యాలు ఎంత బాగుంటాయి అసలు, ప్రతి పద్య చమత్కృతి. ఆ ఉలూపి చిత్రాంగద ఇప్పుడు ప్రవేశించబోతున్నారు. ఉలూపి కుమారుడు ఇరావంతుడు. ఆయన భారత యుద్ధంలోనే పాల్గొన్నాడు, చనిపోయాడు. ఇప్పుడు చిత్రాంగద కుమారుడు బభ్రువాహనుడు. అతనికి అర్జునుడు వస్తున్నాడని తెలిసింది. సరే, అర్జునుల వారికి వ్యవహారాలన్నీ గుర్తున్నాయో లేదో, వారికి గుర్తుంటాయి కదా. బభ్రువాహనుడు తండ్రి వస్తున్నాడని సగౌరవంగా ధనకనక వస్తు వాహనాలతో, అశ్వగజాది బహుమతులతో, రకరకాల వస్తువులతో, ముత్తైదువులతో, హారతి బళ్ళాలతో సహా వచ్చాడండి. తండ్రికి స్వాగతం చెబుతామని. జీవితం చూడండి ఎలా ఉంటుందో చాలా చిత్రంగా. బభ్రువాహనుడు అలా వచ్చి స్వాగతం చెబుతూ ఉంటే అర్జునుడికి తెలిసింది. తెలుసును, అక్కడ ప్రవేశిస్తుంటే ఆ మాత్రం గుర్తున్న దేవుడు ఊరికే చమత్కారాన్ని అన్నాను కానీ తెలుసును. కొడుకు వస్తున్నాడు. అశ్వమేధ యాగం జరిగి యజ్ఞం వస్తుంటే, యజ్ఞాశ్వం వస్తుంటే ఎదిరించడం మానేసి, పట్టుకోవడం మానేసి వస్తున్నాడు. స్వాగతం చెప్పడం సంతోషించాలగా. ధర్మరాజు ఏం చెప్పాడు? చంపకు మీ రాజులనను గంపాతిశయంబు మెరజగా నడుపుము నీ పెంపను కుసుమమునకు నా పంపనరించుటయు సౌరభముగా నెరుగుమి. ఇదే పద్యం కదండి అక్కడ అర్జునుడు చెప్పాడు భగదత్తుల కుమారుడు దగ్గర. ఇక్కడ కన్న కొడుకు తండ్రి వచ్చాడు కదా అని గౌరవంతో వినయంగా హారతులిచ్చి స్వాగతం చెబుతూ వస్తే, ఆగో సిగ్గు లేదు, పౌరుషం లేదు, ఏం మనిషివయ్యా, ఏమాట ఎవడయ్యా నీ తండ్రి, ఏం పౌరుషాలు ఇవన్నీ, ఇంకా ఇక్కడికి వచ్చి నాకు హారతి స్వాగతాలు ఇస్తున్నావా అని విచిత్రమైన మాట మాట్లాడండి. ఎక్కడా చూడబెట్టు. యాగ విముక్తమైజను హయంబున గడ్డము వచ్చి పట్టిగాక. ఎవరయ్యా నువ్వు బభ్రువాహన, ఎవడయ్యా నిన్ను కన్న తండ్రి, ఏం పౌరుషం ఇదే, హారతి పళ్ళాలు పట్టుకొస్తున్నావు, శ్రావణ మాసం పేరంటమా. యాగ విముక్తమైసను హయంబున గడ్డము వచ్చి పట్టిగాక ఈ గతి మెత్తబాటుదగునే నృపధర్మ విహీనతన్ రణోద్యోగములేక ద్రక్కి భయముల్లము చేరగనిచ్చు రాజు రాజే గుణహీన పొమ్ము అనిన ఏమని పల్కక తండు గ్రమ్మరన్, ఏమని పల్కక అతండు గ్రమ్మరన్. ఓ మహాభారతమా నీకు నమస్కారం, ఓ మానవ జీవితమా నీకు 10,000 నమస్కారాలు.
ఎవరో తెలియనటువంటి వ్యక్తి శత్రువు కుమారుడు భగదత్తుని కుమారుడు వజ్రదత్తుడు యుద్ధానికి వస్తే నీకు ఎందుకురా యుద్ధం కుర్రాడివి లేనిపోను గొడవ మా అన్నగారు ఇలా చెప్పారు వెనక్కి వెళ్ళిపో సరదాగా మన ఇద్దరం చెయ్యి కలుపుతామని చేయగలుగుతాడా? కన్న కొడుకు తండ్రి మీద గౌరవంతో నీతో నాకు యుద్ధం ఏమిటయ్యా పని లేక నీకు స్వాగతం చెప్పడానికి వచ్చాను నా రాజ్యమైతే నీ రాజ్యమైతే అని వస్తే సిగ్గు లేదా అంటున్నాడండి. యాగ విముక్తమై చనుహయంబు నాకు అడ్డము వచ్చి పట్టిగాక. చాలా విచిత్రమైనటువంటి మనఃప్రవృత్తులివి. ఇలా ఎందుకు జరిగిందో తెలుసుకుంటే చివరిలో మనం ఆశ్చర్యపోతామండి కర్మసూత్ర ప్రణాళికకి. యాగ విముక్తమై చనుహయంబు నాకు అడ్డము వచ్చి పట్టిగాక. ఎవరినైనా రాజు అశ్వమేధ యాగం చేసి అశ్వాన్ని విడిచిపెడితే పౌరుషం ఉన్న రాజకుమారుడు దాన్ని ఎదిరిస్తాడయా? నువ్వెక్కడ పుట్టావు? ఏం పౌరుషం లేదు, హారతపళ్ళాలు పట్టుకొచ్చావు. ఈ గతి మెత్తబాటు దగునే ఇలా లొంగిపోతారా? నృపధర్మ విహీనతం ఇది రాజధర్మమా? రణోద్యోగములే కదిరెక్కి యుద్ధం అనే ప్రయత్నమే మానేస్తావా? యుద్ధం చేసి ఓడిపోతే వేరే విషయం, ప్రాణం పోతే అంతకంటే గొప్ప విషయం. అసలు యుద్ధమే చేయవా? దాసోహం అంటావా? దాసోహం అనేవాడు నా కుమారుడు అనుకోవడం నాకు అవమానం అన్నాడండి. ఆశ్చర్యకరంగా ఏం ప్రవృత్తులివి! రణోద్యోగములే కదిరెక్కి భయం ఉల్లము చేరగనిచ్చు రాజు రాజే. యుద్ధం అనే ప్రయత్నమే మానేసి భయపడి హారతి పళ్ళాలతో వస్తున్నావే, స్వాగత సత్కారాలతో. ఇటువంటి వాడు రాజా? ఇటువంటి రాజు రాజే. భయం ఉల్లము చేరగనిచ్చు రాజు రాజే. పిరికి సన్నాసివి, భయంతో వస్తున్నావు. ఇక్కడ మన ఇద్దరు అట్టిపళ్ళు తింటూ కూర్చున్నావు, శనగలు వేయించుకుని పాఠోళీ చేసుకుని. ఇటువంటి వాడు నువ్వు రాజువా? గోణాకియన పొమ్మనేను పా, నీ మొహం చూడడమే నాకు చెక్కగా ఉందంటే ఆశ్చర్యపోయి ఇది ఉంటా. ఇది తండ్రి ఆయనతో యుద్ధం చేయమంటాడు. అసలు శక్తత అశక్తత సమస్య కాదండి. నా తండ్రితో నాకు యుద్ధం చేయాల్సిన అవసరం ఏమిటి? ఇటు దూరంగా ఉంటే యుద్ధం చేయాలా? ఖచ్చితంగా అశ్వమేధ యాగం జరిగితే అశ్వం వస్తే అందరూ పట్టుకోవాలా? ఏమిటి ఏదైనా సర్కస్సా? సరదా చూడడానికి అందరూ ఏదో గుళ్ళో ఉత్సవం జరుగుతుంది రారేమిటండి అందరూ వెళ్ళినట్టుగా పెడతారా? అవసరం ఏంటి? నాకు పట్టుకోవాలని లేదు. పైగా నా తండ్రితో నాకు యుద్ధం ఏంటి? నాకు అవసరం ఏంటి? మా పెద్దండ్రి గారు ధర్మరాజు అశ్వమేధ యాగం చేయడం ఒకటి, మేము చేయడం ఒకటేనా? మాకు యుద్ధం. ఆ కుర్రాడు చాలా ధర్మాత్ముడు అండి, బభ్రువాహనుడు. అలా ఆలోచించాడు. ఇక్కడ భిన్నంగా ఉంది తండ్రి ఆలోచన, విచిత్రంగా. ఇందాకటికంటే పూర్తి భిన్నంగా ఉంది అని పొమ్మని. అంటే ఏం చేయాలో తెలియలేదు. యుద్ధం చేయలేక కాదండి, చాలా పౌరుషవంతుడు అతను. యుద్ధం చేయలేక కాదు, ఏం చేయాలో తెలియలే. ఏమని పలక కథండు గ్రమ్మారన్. తిక్కన గారికి కూడా ఏం చేయాలో తెలియలే. ఆ మాట రాసి ఊరుకున్నారు. ఏమని పలక కథండు గ్రమ్మారన్. ఏమి మాట్లాడకుండా అతను వెనక్కి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతుంటే దారిలో వెంటనే ఇలా పెడుతుంటే ఒక పాము మ్యూజిక్ ఉంటుంది చూడండి, సినిమాలో పాము మ్యూజిక్ అని వచ్చింది. పాము మ్యూజిక్ వచ్చింది. నిజంగా వెంటనే ఇలా చూశాడండి. ఆ సర్పం స్త్రీ రూపం ధరించింది. అబ్బాయి గుర్తుపట్టాడు. పినతల్లి ఉలూపి. చిత్రాంగదకి ఉలూపికి ఒక సఖ్యత ఉంది. ఉలూపి వచ్చింది. నాయన ఏమిటి దిగులు మొహం పెట్టుకుని పెడుతున్నామంటే, అమ్మ నాన్నగారు వచ్చారు, నేను స్వాగతం చెబుదామని వెళ్ళాను, నాకు గట్టిగా సత్కారం చేశారు, ఏం చేయాలో తెలియలేదు, వెళ్ళిపోతున్నాను. ఏం చేయాలో తెలియలేదా? ఓ పని చేయి, నేను తల్లిని, మీ అమ్మేంతో నేను అంతే కదా. అయ్యో అది ఆ తేడా ఏం లేదమ్మా, నువ్వు తల్లివి అన్న, మంచిది, నేను చెప్పినట్టు చేస్తామని చేస్తానన్నాడు. వెంటనే వెనక్కి వెళ్ళి తండ్రితో యుద్ధం చేయమందండి. మనకేమనిపిస్తుంది వెంటనే? ఎందుకు చెప్పతో తల్లి, వాడు చచ్చిపోతే ఇవిడికి ఆనందం. కానీ ఆశ్చర్యకరంగానండి వ్యాసమహర్షి మేధాశక్తి ఎంత గొప్పదంటే, ఆ పాత్రలు ఏవి మనం అనుకున్నట్టు ఉండవండి. అసలు మనం ఊహించలేం. వ్యాసుడు భారతం కనుక చదివితే, అసలు కవిత్రయ భారతం అలా అట్టిపెట్టి వ్యాస భారతం మూలం చదివితే అసలు ఆ పాత్ర ఏ మలుపు తిరుగుతుందో, ఏం మాట్లాడుతుందో మన ఊహకందే విషయం కాదండి. అసలు ఆ మహర్షి ఎలాంటి వాడో, ఆయన తపస్సు ఏమిటో కానిది. సాక్షాత్ విష్ణువు అంటే విష్ణువే. ఇంకా ఆ విష్ణువు సృష్టి అంతా ఎలా చేస్తాడో ఈయన అలాగే చేస్తాడు భారతాన్ని. ఇది విచిత్రంగా. ఇక్కడ వెళ్ళు, తండ్రితో యుద్ధం చేయ, నేను చెబుతున్నానుగా. అంతేనంటావేమిటి? అంతే, తిరుగులేదు, వెళ్ళు, నాగుల చెవి దండం పట్టుకుంది, చిమ్మిలి చనివిడి ఇస్తాను తినివెళ్ళు అని చెప్పిందండి. చిత్రంగా కుమారుడు అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోయాడండి. తల్లి ఆజ్ఞ, సవతి తల్లి ఆజ్ఞను అంగీకరించి క్షత్రియ ధర్మం గుర్తుకొచ్చి, బహుశా తండ్రి ఇందుకే చెప్పుకుంటాడు, తండ్రిని తల్లిని సంతోషపెట్టడం కంటే కర్తవ్యం ఏదన్నా ఉందా అందండి ఆవిడ. ఇందుకు అసలు తల్లి దగ్గరికి వెళ్ళలేదు. విచిత్రం. అసలు తల్లి ఏం చెప్పేదు చిత్రం కదా. మరి ఆవిడ కన్న గడుపు కదండి, ఇవిడంటే చెప్పేసింది. అలాగని ఆవిడని దూషిస్తామా మనం? లేదండి. అసలు విషయం విందాం, చూద్దాం తర్వాత. వ్యాసుడు ఏ మలుపు తిప్పుతాడో, జీవితం ఎన్ని మలుపులు తిరుగుతుందో
జీవితం తిరిగిన మలుపులనే వ్యాసుడు తిప్పాడు కదా. అంటే జీవితం ఎన్ని మలుపులు తిరుగుతుందో మనుషులు ఎలా ఉంటారు, చాలా విచిత్రం. అందుకే మానవ జీవితమే ఒక మహాభారతం. అందుకు నేను తల్లిని నేను చెబుతున్నాను, నువ్వు ఇంటికి వెళ్ళి బహుశా అడిగినా మీ అమ్మ కూడా ఇంతే చెబుతుంది. ఈ క్షత్రియ కాంత కూడా తన కుమారుడు యుద్ధరంగం నుంచి వెనక్కి తిరిగి వస్తే సహించదు. అందులో అవతలవాడు రెచ్చగొట్టాక రావడం ఏంటి? పోను నీ తండ్రి మంచిదయ్యా అంటే వేరే విషయం, అది తల్లి సంతోషిస్తుంది. కానీ ఆయన యుద్ధం చేయాలి అంటుంటే నువ్వు దిగులు మొహం వేసుకుని వెనక్కెడితే నీ తల్లి కూడా సంతోషించదయ్యా అంటే నేను తెలుసుంటే చెబుతున్నాను నేను. పైగా నీ తండ్రికి నువ్వు యుద్ధం చేయడం ఇష్టం, అటువంటిప్పుడు తల్లిదండ్రుల కోరిక తీర్చడం కంటే కుమారుడు కర్తవ్యం ఉంది, వీళ్ళు యుద్ధం చేయమందండి. ప్రాణం పోయేటువంటి క్రీడకి, రణక్రీడకి కొడుకుని ప్రోత్సహించడం అనేది ఎంత ఆశ్చర్యకరమైన విషయం అండి ఈ క్షత్రియ కుటుంబాలలో. అంటే వారి జీవిత లక్ష్యం ఒక ధర్మం, ఒక పద్ధతి, అంతే. ఈ ప్రాణాలనేవి ఎప్పుడూ లెక్కపట్ల. మనమే ఈ దిక్కుమాలిన యుగంలో పడి ఈ మన ప్రాణాలు, మన దేహం, మన భోగాలు తప్పితే ఇంక ప్రపంచంలో ఏం అక్కర్లేదు. మనకి దేశం అక్కర్లా, దేవుడు అక్కర్లేదు. దేశము దేవుడు కూడా మన కోసమే. ఏదైనా విమానం కూలి ఒక 30 మంది చనిపోయారనుకోండి, అందరూ పెద్ద వార్తలు చెప్పేసి మీడియా బ్రహ్మాండంగా ప్రచారం చేసేసి రకరకాలుగా మనం కూడా సంతాపాలు ఘటిస్తామండి. మరి 29 మంది సైనికులే చచ్చిపోయారని చెన్నై నుంచి పోర్ట్ బ్లేర్ వెళ్ళే విమానాల్లో, రవాణా విమానాల్లో. వాళ్ళు మనుషులు కదా, వారి కోసం కనీసం ఆరాధన దగ్గర ఓ పువ్వు పెడదాం దేవుడి దగ్గర, వారందరూ బాగుండాలని. అదే ఆలోచించాలండి. అదేదో మిలిటరీ విమానాలు అలా పోతూ ఉంటాయి. మా మిలిటరీయే, మన మినప్రోటే అలా వ్యాఖ్యానించకూడదు. దేశంలో ఎక్కడ ఏం జరిగినా అది మన దేశంలో జరిగినట్టే. అప్పుడే మనకు విశాల భావన వస్తుంది, జీవితం కూడా చాలా తేలిగ్గా ఉంటుంది. రోజు ఏవో జరుగుతూనే ఉంటాయి దేశంలో, అలాగే మన జీవితంలో కూడా జరుగుతూ ఉంటాయి. దానికి అంత ప్రాధాన్యం ఇవ్వక్కర్లా. ఎప్పుడు విశాలంగా ఆలోచించిన వాడు ధైర్యంగా ఉంటాడు. ఎందుకంటే దేశంలో ఎప్పుడూ ఏవో జరుగుతూనే ఉంటాయి. ఒక నెల రోజులుగా మీరు గమనిస్తే రోజుకో ఉగ్రవాద సంఘటన జరుగుతుంది, రకరకాల ప్రమాదాలు జరుగుతున్నాయి, భయంకరంగా విషయాలు మనం వింటున్నాం కదా. దేశమే మన దేహం అనుకోగలిగితే మన జీవితంలో జరిగే వాటికి మనం కంగారు పడమండి. అలాగే దీన్ని తీసుకుంటాం మనం. అవి జరిగినప్పుడు పేపర్లో వార్తలుగా గమనించి ఊరికే దాని గురించి 2 మాటలు అనుకుని పాలిటిక్స్ అండి అని ఏదో మాట్లాడేసి, నాయకుల స్వార్థం అండి ఏదో అనేసి వదిలేస్తాం. కాబట్టి మన ఇంట్లో జరిగేసరికి చాలా పెద్ద విషయం కింద కనపడుతుంది అది. నిజానికి ఏ సంఘటన అయినా మన ఇంట్లో కాకపోవచ్చు, ఎవరో ఒకరి ఇంట్లో చాలా ఘోరమే కదండి, అది చాలా నేరమే కదండి, చాలా పెద్ద ఘట్టమే కదండి వారింట్లో. చెన్నై నుంచి పోర్ట్ బ్లేర్ వెళ్ళే రవాణా విమానాల్లో ఒక 30 మంది వీర సైనికులు గల్లంతైపోయారంటే ఆ 30 కుటుంబాల్లో అది చాలా పెద్ద విషయం. అది మనకి సంబంధం లేకపోవచ్చు. మరి అదే దేశమే మన దేహం అనుకుంటే ఆ 30 కూడా మనకి సంబంధమే. అప్పుడు మన కుటుంబంలో జరిగింది కూడా ఆ 30తో పాటు సమానంగానే ఉంటుంది. జీవితంలో దేనికి అంత క్షోభపడ్డు. జ్ఞాని అయినవాడు, యోగి అయినవాడు, విశాల భావాలు కలిగిన వాడు ధైర్యంగా నిశ్చింతగా ఎందుకుంటాడంటే ఇందుకుంటాడు. అంతా ఒకటే, ఇక్కడ జరిగినా ఒకటే, అక్కడ జరిగినా ఒకటే. అలా సమాజంలో ఘట్టాలను కూడా అంత తీవ్రంగా మనం తీసుకోవడం అలవాటు పడితే అప్పుడు సొంత విషయాలను తేలిగ్గా తీసుకోవడం అర్థమవుతుంది. అన్ని సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. అప్పుడు ఏం చేయాలో అది చేస్తుంది, దాని గురించిన మనసులో చింత అయితే ఉండదు. అదే కదా వేదాంతం. నువ్వు చేయవలసిన కర్తవ్యం ఏదో చేయి, అనవసరంగా ఆలోచించవద్దు. వేదాంతమే అది. ఇది తత్వం. మనం మన వాటి గురించే గట్టిగా ఆలోచిస్తాం, సమాజంలో విషయాలన్నీ వదిలేస్తాం. అందుకని మనకు ఏదైనా జరగగానే గుండెపోటు వచ్చేస్తుంది. ఇది తేడా. ఇది ఆ ఘట్టాలను సమానంగా తీసుకునే విషయాలే ఇవన్నీ. ఇందాక మీరు వజ్రదత్తుడు, భగదత్తుడు ఆ వ్యవహారం, అలాగే దుస్సల కొడుకు మనవడు వ్యవహారం, ఇప్పుడు బభ్రువాహనుడు వ్యవహారం కలిపి చూడండి. అప్పుడు అశ్వమేధపురం ఎంత విచిత్రంగా ఉంటుంది. అందుకని ఆయన వెళ్ళిపోతున్నా ఆవిడ రెచ్చగొట్టింది. ఆవిడ మళ్ళీ యుద్ధానికి వచ్చాడు. వచ్చి యుద్ధం చేస్తే అర్జునుడు 16 బాణాలు వేస్తే ఈయన 26 బాణాలు వేశాడు. తండ్రి ఆజ్ఞ మేరకు యుద్ధం చేశాడు. మామూలు బాణాలు కాదండి వేసింది. అతను కొట్టిన దెబ్బలకు అర్జునుడు పరిస్థితి ఎలా అయింది అంటే, ఒక్క బాణం గురు చూసి వేస్తే అది వడిబేర్మి శోణిత జలార్ద్రతనొందక ఉచ్చిపోయినన్. అర్జునుడి ఈ భుజం మించి ఈ భుజాన్ని చీల్చుకుని బాణం బయటికి వెళ్ళిందిట. ఎంత వేగంగా వెళ్ళింది అంటే నెత్తురు చుక్క కూడా దానికి అంటుకోలేదుట. ఇది మనకి అది వడిబేర్మి శోణిత జలార్ద్రతనందక ఉచ్చిపోయినన్. అంత వేగంగా వడిపేర్మి తిక్కన గారు అంటున్నారు ఎలా వెళ్ళింది అంటే, శోణిత జల ఆర్ద్రతనొందక ఉచ్చిపోయిన, భుజాన్ని చీల్చుకొని బయటికి వెళ్ళింది. ఎంత వేగంగా వెళ్ళింది అంటే ఆ వేగం కారణంగా దానికి ఒక నెత్తురు బొట్టు కూడా అంటలేదు. ఆశ్చర్యకరమైన విషయం అది. బాగా వేగంగా బురద నేలలోకి ఏదైనా బాణం వెళ్ళగలిగితే ఆ నేలలోంచి అది బయటకు వస్తే వేగం కారణంగా బురద కానీ మట్టి కానీ దానికి అంటదు. అంత వేగంగా అంత తీవ్రమైన బాణం వేశాడు. దెబ్బకి బుధం చీలిపోయింది అర్జునుడు. అది ఇలా పట్టుకుని వేలాడిపోయాడు. పొరపాటున యుద్ధం చేయమన్నట్టున్నారు వీడిని. ఇందాక హారతి కళ్ళకత్తుకుంటే గొడవ వదిలిపోయేది.
అనవసరంగా పుష్పగుచ్చం ఇస్తే మనం ఇస్తే వద్దన్నా మనకు బాష్పగుచ్చం ఇచ్చాడు వీడు. మరి అలాగే ఉంటుంది, అన్నీ ఒకలా ఉండవు. మరి అందరూ దుస్తరలే ఉంటారా? ఉలూపులు చిత్రాంగదలు కూడా ఉంటారు. అందరూ వజ్రదత్తులు ఉండరు, కొంతమంది బభురువాహనలు ఉంటారు. ఉచ్చిపోయిన రాశారు దగ్గర గారు. ఉచ్చిపోవడం దాన్ని విచ్చుకుని బయటికి వెళ్ళిపోవడం. అది ఎంత వేగంగా వెళ్ళిందంటే ఆ వేగంలో నెత్తురుచొక్క అంటలేదు దానికి. ఇదే మీకు సరిగ్గా ఇంతకంటే కూడా ఇంకా చిత్రమైనటువంటి ఉదాహరణ నన్నచూరుడు కుమార సంభవంలో ఉంటుంది. తారకాసురుడికి కుమారస్వామికి యుద్ధం జరుగుతుంది, దేవాసుర సంగ్రామం. ఇక మామూలుగా ఉంటుంది అది. అక్కడ బాణాలు వేసిన విధానాన్ని ఆయన వర్ణిస్తాడు. అసలు ఓ పక్క భయం వేస్తుంది, ఓ పక్క నవ్వు వస్తుంది. వీడు ఇలా ఉంటుందా పరిస్థితి. ఒక వీరుడు, దేవతలకు సంబంధించిన ఒక వీరుడు కుమారస్వామి భటుడు రాక్షసులకు సంబంధించిన ఒక ఏనుగును కొట్టాట. తీవ్రంగా గట్టిగా లాగి ఓ బాణం వేసాట. అది దాని కుంభస్థలం మాడు మీద దిగబడింది. దిగబడేసరికి అది ఆ తీవ్రతగా తట్టుకోలేక గిరగిర తిరుగుతుంది కదా, వెనక్కి తిరిగిందట. ఇది వెనక్కి తిరిగేలోగా ఆ బాణం దాని శరీరం నుంచి పృష్ఠభాగం నుంచి బయటకు వచ్చి ఈ వీరుడికి దగ్గర వాడు చనిపోయాట. ఇది బహుశా ఆంధ్ర సాహిత్యంలోనే ఇటువంటి భావన ఎక్కడ ఉండదు. నన్నచూరుడికి జోహార్. ఎదురుగా ఏనుగుందట, ఏనుగు తల మీద వీడు బాణం వేసేట. వేస్తే ఆ తీవ్రత కారణంగా భుజాన్ని నుంచి బాణం దూసుకుపోయినట్టే శరీరం నుంచి దూసుకుపోయిన బాణం వెనక నుంచి బయటికి రావాలి కదా. ఈ వెనక నుంచి వచ్చేలాగా అదేం చేసింది, ఆ బాణపు తీవ్రత తట్టుకోలేక వెనక్కి తిరిగింది. అది వెనక్కి వచ్చింది, వీడికి తగిలిద్దరు, వేసిన వాడు వీడు పోయాడు. ఇంత చిత్రంగా ఉంటాయండి మన యుద్ధ సన్నివేశాలు. అదే కావ్యాల్లో ఎక్కడైనా యుద్ధ ఘట్టాలు వస్తే ఏదో కొట్టుకు చావడమే కదా అని వదిలేయకూడదు. భారతంలో కూడా యుద్ధ షట్కాన్ని కొందరు పెద్దలు అలాగే అశ్రద్ధ చేశారు. ఏముందండి, వాడు 6 బాణాలు వీడు 10 బాణాలు, ఏముంది సారాంశం ఏదో చెప్పుకుందాం, అలా కాదండి. ఆ ఘట్టాల్లో గొప్పతనం లేకపోతే తెక్కన గారు అంత ఓపికగా రాశాడు 15 పర్వాలు. ఎంతసేపు విరాటోద్యోగ పర్వాలేనేమిటి, చాలా విశేషాలు ఉన్నాయి. దాన్ని సరిగ్గా జీవితానికి అన్వయం చేయగలిగితే ఆశ్చర్యాలు మలుపులన్నీ ఇక్కడే ఉన్నాయండి. తిరుపతి కొండ మీద నేను మలుపులు ఉండవు. అది విచిత్రం. అందుకని అలా అయిపోయేసరికి అర్జునుడికి పౌరుషం వచ్చేసింది ఒక్కసారిగా. అని చెప్పి తర్వాత కాసేపటికి తేరుకుని తీవ్రమైన బాణాలు వేస్తుంటే ముక్కలు చెక్కలైపోయే అర్జునుడు బాణాలని. బభ్రువాహనుడు పరాక్రమం అటువంటిది. అంత పరాక్రమం ఎలా వచ్చింది దీనికి? సొంత సాధనేనా? ఏముందో చూద్దాం. ముక్కలు చెక్కలైపోతున్నాయండి. చివరికి కొడుకు పరాక్రమాన్ని చూసి అర్జునుడు కన్నెర్ర చేశాడు. కోపంతో కాదు, అసూయతో. ఆశ్చర్యకరమైన విషయం, అసూయ. అయిపోయి స్వాతికిరణం సినిమా శిష్యుడికి వచ్చిన పేరు ప్రతిష్టలు గురువు గారికి అసూయ వచ్చినట్టే. తండ్రికి అబ్బాయి ఇదేమిటిది, వీడు చంపేయలేదో రకంగా, వీడు బతుకుంటే ఇంకా అర్జునుడి పేరు ఉండదు ఇక్కడ, కొడుకునే. ఇంత తీవ్రమైన ఆలోచన అర్జునుడికి వచ్చేసి అలా ఉంటుందండి సందర్భం. అక్కడేమో వదిలేండ్రా, యుద్ధం ఎందుకు అనవసరంగా అని వదిలేశాడు. ఇక్కడ వదిలేసిన వాడు పట్టుకోమంటే వాడు ఇలా పట్టుకున్నాడు మొత్తం బంకలాగా. జీడే మళ్ళీ మామూలుగా వదలడు. ఇంకా బభ్రువాహనుడా మజాక. అసూయ పడ్డాడండి అర్జునుడు. చివరికి ఒక తీవ్రమైన బాణంతో అర్జునుడు గుండెల్లో కొడితే పొడమిని బడియే అర్జునుడు పదం పడి త్రెళ్ళెను కొడుకును అని రాశారు. అర్జునుడు వేసిన బాణాలు అతనికి తగిలి, అతను వేసిన బాణాలు ఇతని తగిలి, తట్టుకోలేక అర్జునుడు చనిపోయాడు. అర్జునుడు వేసిన బాణం అప్పటికే తగిలింది. పైగా తండ్రిని చంపేశామన్న బాధ మనస్సులో ఉందేమో. ఆ దృశ్యం చూడగానే అతను పడిపోయాడు. ఆశ్చర్యమైపోయింది ఇక్కడ. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చారు చిత్రాంగద, ఉలూపి కూడా. చిత్రాంగద దుఃఖాన్ని పట్టుకోలేము. ఉలూపి నాగకన్య కాబట్టి ఆవిడ దగ్గర మంత్రశక్తులు ఉన్నాయని తెలుసు. అందుకని మా అబ్బాయిని రెచ్చగొట్టి యుద్ధం చేయించో నువ్వే కారణం అని ఏదో అంటూ మొదలెట్టిన. ఆ అమ్మాయి అన్నీ అలా పడుతుంది పాపం. కానీ ఏం చేద్దాం అనండి, నేను సవితల్లిని, నేను రెచ్చగొట్టిన మాట నిజమని చేతను అన్ని అవకాశాలు అలా ఉన్నాయి, ఆధారాలు కనపడుతుంటాయి, ఎందుకు అనరు అనండి. దానికి నేను తప్పించుకునే అవకాశం వెళ్ళేది, మీ ఇష్టం అనండి అని అలాగ దేవుడిని స్మరించుకుంటూ నమశివాయ అనుకుంటూ అలా ఉండిపోయింది ఆవిడ. నిజం నిలకడ మీద బయటపడుతుంది అనండి, మీ ఇష్టం అనండి, తప్పేం లేదు, జరిగింది. నేను రెచ్చగొట్టిన మాట నిజం, వాడు చనిపోయిన మాట, భర్త కూడా పోయాడు. అంటే అప్పటికే చిత్రాంగద ఉలూపును పట్టుకుని కొడుకు సరే భర్త నేనా బతికించు, యుద్ధం చేసి పోయాడు. ఇది ఈవిడ అర్జునుడు పోతే ఇప్పుడు నేను నాకు కాదు నీకు కూడా దుఃఖమే కదా, నీకు కూడా భర్త కావాలి కదా, కొడుకంటే నా కొడుకు పోనీ సవత్తలు కాబట్టి చంపేసేసావు, భర్త నీకు నాకు భర్తే కదా, ఆయనైనా బతకాలి కదా, అర్జునుడైనా బతికించు. అప్పటికి బభ్రువాహనుడు మూర్ఛ నుండి తేరుకున్నాడు. అర్జునుడు శవం దగ్గర చిత్రాంగద ఎన్నడూ కన్నీళ్లు పెట్టని స్త్రీ అసూర్యం పశ్య ఎండ కన్నెరుగుని రాచకుమార్తె వలవల ఏడుస్తోంది అర్జునుడు శవం మీద పడి.
అప్పుడు అనుకున్నాడు మనస్సులో బభ్రువాహనుడు, ఇంచుకైనియున్ భయమునెన్నడు పొందని తల్లి నేడు నా మంచితనంబునన్ పలుకుమాలిన నాథుని, నేడు నా మంచితనంబునన్ పలుకుమాలిన నాథుని, ఉగ్రశత్రులన్ మంచుని నుండు బోలె పరిమార్చు మహాబలు చూచి, ఉగ్రశత్రులన్ మంచుని నుండు బోలె పరిమార్చు మహాబలు చూచి, ఇట్లు దుఃఖించుచునుండ చూచితి, ఇట్లు దుఃఖించుచునుండ చూచితి, సకిల్ బిష చిత్తునకింత పెద్దయే, సకిల్ బిష చిత్తునకింత పెద్దయే. నాలాంటి పాపాత్ముడికి శిక్ష పడాల్సింది. వద్దన్నా మానేసి తండ్రి నువ్వు తన్నినా మంచిదే అని ఇంటికి వెళ్ళిపోవాలి, కానీ తండ్రితో యుద్ధం చేయడం ఏమిటి? నాకేమైనా బుద్ధి జ్ఞానం ఉందా? ఆవిడ చెప్పడం ఏమిటి, నేను వినడం ఏమిటి? నా తల్లి కన్న తల్లి పరిస్థితి ఎలా అయింది వేళ, సబత్తల్లి మాట విన్నందుకు. ఇంచుక ఏనియున్ వనట, ఎప్పుడూ నా తల్లి కన్నీళ్లు పెట్టడం నేను చూడలేదు. అటువంటి తల్లి ఈవేళ నేడు నా మంచితనంబునన్ పలుకుమాలిన నాథుని. ఇక్కడ మంచితనం అంటే పరాక్రమం అని అర్థం. నా పరాక్రమం కారణంగా పలుకుమాలిన నాథుని, అర్జునుడు చనిపోయాడు అనుకోవడం లేదు, మూర్చిపోయాడనే అనుకుంటున్నాడు. మాట లేకుండా మూర్చిపోయినటువంటి నా తండ్రిని, పైగా సామాన్యమైన తండ్రి, అందరికీ ఉండే తండ్రి, ఎవరికి దొరుకుతాడు ఇటువంటి తండ్రి, నేను విజయను కుమారుణ్ణి అని గర్వంగా చెప్పుకోవచ్చనే, శ్రీకృష్ణుని మేనల్లుండి అని. అటువంటి అవకాశం కదా నాది. ఎటువంటి వాడైనా ఉగ్రశత్రులన్ మంచు నినుండు బోలె పరిమార్చు మహాబలు. సూర్యకిరణాలు పడగానే మంచు మొత్తం హరించుకుపోయినట్టుగా అర్జునుడి పేరు వింటే చాలు శత్రువులు హరించుకుపోతారే. పేరు వినగానే సింధు దేశపు రాజకుమారుడు సైంధవుని కుమారుడు గుండె ఆగిపోయాడని నిన్నగాక మొన్న మనం విన్నామే సైనికుల ద్వారా. అటువంటి తండ్రిని పోగొట్టుకున్నాను నేను. బహోగ్రశత్రులన్ మంచు నినుండు బోలే పరిమార్చు మహాబలు చూచి, ఇట్లు దుఃఖించుచునుండ చూచితి, సకిల్ బిష చిత్తునకింత పెద్దయే. పాపాలు నిండా మునిగిన వాడికి చలేమిటి, నీ తండ్రితో యుద్ధం చేయడమే ఓ తప్పు. ఆ పైన ఆయన నిందలు పడ్డం రెండో తప్పు, సవితల్లి మాట వినడం మూడో తప్పు, ఇదిగో మళ్ళీ వెళ్ళి యుద్ధం చేయడం నాలుగో తప్పు. అసలు పాపం అంటూ చేయకుండా ఉండాలి, కానీ పాపాలు చేసి అలవాటు పడ్డాక ఒకటేమిటి రెండేమిటి మహాపాపాలు కూడా చేస్తాం అని చాలా బాధపడ్డాడు. ఆ బభ్రువాహనునికి ప్రకృతి సహజమైనటువంటి కర్మసూత్ర ప్రణాళిక ఏ రకమైన ఓదార్పును అందించిందో, మానవ జీవితంలో మలుపులు ఎంత చిత్రంగా తిరుగుతాయో, ఏ ఏ శక్తులు మన జీవితాల వెనకాల పనిచేస్తూ ఉంటాయో 23:30 గంటల్లో మనం తెలుసుకుందాం. అంతవరకు తెలుగు ఎక్కువగా వాడదాం, నీళ్లు తక్కువగా వాడదాం.